సౌత్ ఆఫ్రికా గడ్డపై ఆత్మవిశ్వాసంతో ఆడలేని దశాబ్దాల బలహీనత కొనసాగిన వేళ చరిత్ర పునరావృతమైంది. హడలెత్తించే పేస్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్, సరిగా లేని సన్నద్ధత వెరసి సెంచూరియన్ టెస్టులో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. 3 రోజుల్లోనే కథ ముగిసింది. బ్యాటర్లు కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేయడంతో తొలి టెస్టులో రోహిత్ సేన ఇన్నింగ్స్ పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాట్తో భారత ప్రదర్శన మరింత పేలవం. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. పసలేని బౌలింగు టీమిండియాను దెబ్బతీసింది. ఆటలో ఎంత అంతరం! మన బ్యాటర్లు విలవిల్లాడిన అదే పిచ్పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. సఫారీ పేసర్లు విజృంభించిన అదే పిచ్పై మన పేసర్లు తేలిపోయారు. ఇక కేప్టౌన్లో రెండవ టెస్టులో ఎలా ఆడుతారో చూడాలి. దక్షిణాఫ్రికా గడ్డపై 31 ఏళ్లలో తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలకు గండిపడింది. బ్యాట్తో బంతితో ఘోరంగా విఫలమైన ఆ జట్టు తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడవ రోజు గురువారం 5 వికెట్ల నష్టానికి 256 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయింది. ఎన్సన్ 147 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్తో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఓవర్ నైట్ సెంచరీ హీరో ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా పేస్కు తల్లడిల్లిపోయింది. బర్గర్, ఎన్సన్, రబాడా ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. బర్గర్ 4 వికెట్లు, ఎన్సన్ 3 వికెట్లు తీయగా రబాడా 2 వికెట్లు తీశాడు. ఇక భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక్కడే 76 పరుగులతో రాణించాడు. అతడు కాకుండా 26 పరుగులు చేసిన గిల్ మాత్రమే 2 అంకెల స్కోర్ సాధించడం గమనార్హం. రెండవ టెస్టు జనవరి 3న కేప్టౌన్లో ఆరంభం కానుంది. తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా తడబడ్డ కేఎల్ రాహుల్ పుణ్యమాని పరుగు దక్కించుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్లోనైనా పుంజుకుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మెరుగుపడటం సరికదా, మరింత హీన ప్రదర్శనతో మరింతగా నిరాశపరిచింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్కు విలువిల్లాడిన టీమిండియా కనీస ప్రతిఘటన లేకుండా దాసోహమంది. కోహ్లీ తప్ప ఎవరూ నిలబడలేదు. అతడొక్కడే బౌన్స్ను కాస్త తట్టుకోగలిగాడు. ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. వేగం, బౌన్స్తో సర్రున మీదికి దూసుకొస్తున్న బంతులకు వారి వద్ద సమాధానమే లేకపోయింది. క్రీజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి తడబాటే, ఆత్మవిశ్వాసమే కనబడలేదు. ఆటలో సాధికారతే లేదు. మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో ఓపెనర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో భారత పతనాన్ని శాసించిన రబాడా ఇప్పుడు పతనాన్ని మొదలుపెట్టాడు. 3వ ఓవర్లోనే ఓ చక్కటి డెలివరీతో రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ముందు ఆఫ్ స్టంప్ ఆవలి బంతులతో పరీక్షించిన రబాడా ఓ బంతిని లోపలికేసి అతన్ని బౌల్డ్ చేశాడు. రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ బర్గర్కు దొరికిపోయాడు. జైస్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. బాగా బౌన్స్ అయిన బంతిని జైస్వాల్ ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బంతి గ్లౌజ్ను ముద్దాడుతూ వెళ్ళి వికెట్ కీపర్ వెరెన్ చేతిలో పడింది. ఆ దశలో శుభ్మన్కు కోహ్లీ తోడయ్యాడు. ఇద్దరు చకచక బౌండరీలు బాదటంతో పరుగులు వేగంగా వచ్చాయి. కానీ అది కాసేపే. కొన్ని చక్కటి షాట్లు ఆడిన గిల్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఎన్సన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ బాటపట్టాడు. టీ సమయానికి స్కోరు 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు. టీ తర్వాత టీమిండియా పతనం వేగంగా కొనసాగింది. ఓవైపు కోహ్లీ నిలిచిన మరోవైపు నుంచి బ్యాటర్లు పెవిలియన్ చేరారు. యాన్సన్ బౌలింగ్లో ఇన్సైడ్ ఎడ్జ్తో శ్రేయస్ అయ్యర్ బౌల్డ్ కాగా ఆఫ్ స్టంప్ ఆవల బర్గర్ వేసిన ఫుల్ డెలివరీని డ్రైవ్ చేయబోయిన రాహుల్ మార్క్రమ్ చేతికి చిక్కాడు. 96 పరుగులకే 5 వికెట్లు పడ్డాక మిగిలింది భారత ఇన్నింగ్స్ ఎంత త్వరగా ముగుస్తుందన్న ప్రశ్నే. ఎక్కువ సమయమేమీ పట్టలేదు. అశ్విన్ డకౌట్ కాగా శార్దుల్ ఠాకూర్ 2 పరుగులు, బుమ్రా డకౌటు, సిరాజు 4 పరుగులు చేసి పెవిలియన్కు క్యూ కట్టారు. కోహ్లీ చివరి వికెట్గా వెనుతిరిగాడు. 5 వికెట్ల నష్టానికి 256 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి దక్షిణాఫ్రికా 3వ రోజు ఆటను ప్రారంభించింది. రెండో రోజు బంతితో విఫలమైన 3వ రోజైనా ప్రత్యర్థిని త్వరగా ఆల్అవుట్ చేసి ఉంటే మ్యాచ్లో భారత్ పోరాడే స్థితిలో ఉండేదేమో. కానీ బంతితో గురువారం కూడా తేలిపోయింది. ఎల్గర్, యాన్సన్ విలువైన భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ మరింతగా నిరాశపరిచారు. ఉదయం సెషన్లో ధారాళంగా పరుగులిచ్చారు. పసలేని వారి బౌలింగ్ను ఎల్గర్, యాన్సన్ నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. ఈ జంట చక్కటి డ్రైవ్లు, ఫుల్ షాట్లు, కట్ షాట్లతో అలవోకగా పరుగులు రాబట్టింది. శార్దుల్, ప్రసిద్ధ కృష్ణ ఇద్దరూ లైన్ అండ్ లెంత్ తప్పారు. బంతిని బలంగా గుద్ది అదనపు బౌన్స్ రాబడతాడనే ఉద్దేశంతో జట్టులోకి తీసుకుంటే ప్రసిద్ధ్ ఆ పనే చేయలేకపోయాడు. బుమ్రా, సిరాజులు పదే ఎల్గర్, యాన్సన్లను బీట్ చేసినా దురదృష్టవశాత్తు ఫలితం దక్కలేదు.
క్రమంగా జోరు పెంచిన యాన్సన్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఎల్గర్ను చివరికి శార్దుల్ ఠాకూర్ అవుట్ చేసినా అప్పటికే దక్షిణాఫ్రికా మ్యాచ్పై పట్టు బిగించింది. శార్దుల్ వేసిన ఓ ఓవర్లో యాన్సన్ 2 4లు ఓ 6 బాదేశాడు. కోయిడ్జీ వికెట్ను కూడా కోల్పోయిన ఉదయం సెషన్లో ఏకంగా 136 పరుగులు రాబట్టిందంటే దక్షిణాఫ్రికా బ్యాట్తో ఎలా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. లంచ్ తర్వాత రబాడా బర్గర్లను బుమ్రా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ బౌమా బ్యాటింగ్కు దిగలేదు. ఇన్నింగ్స్లో ప్రసిద్ధ్ శార్దుల్ కలిసి 39 ఓవర్లలో ఏకంగా 194 పరుగులు ఇవ్వటం గమనార్హం. సౌత్ ఆఫ్రికాలో భారత్ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈసారి చరిత్ర తిరగరాయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. కానీ అంతా తలకిందులైంది. ఇలాంటి బౌలింగ్తో మ్యాచే గెలవటం కష్టం. ఇక సిరీస్ ఏం సొంతం చేసుకుంటామనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి టెస్టులో భారత బౌలింగ్ పూర్తిగా నిరాశపరిచింది. ప్రత్యర్థి పేసర్ల ధాటికి మన జట్టు కుప్పకూలింది. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మన పేసర్లు సత్తా చాటి జట్టును పోటీలో నిలుపుతారని అనిపించింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా విదేశీ పిచ్చులపై టీమిండియా పేసర్లు స్థిరంగా రాణిస్తున్నారు. మ్యాచ్లో 20 వికెట్లు పడగొడుతూ అంచనాలు పెంచేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్పై వికెట్ల వేటలో దూసుకెళ్లారు. అలాంటిది ఇప్పుడు ఈ మ్యాచ్లో బౌలర్ల నుంచి ఇంతటి పేలవ ప్రదర్శన ఊహించనిదే. ముఖ్యంగా శార్దుల్, ప్రసిద్ధ్ పూర్తిగా తేలిపోయారు. ఈ మ్యాచ్లో ఆడిన శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ అసలు ఏ బౌలింగ్ చేశారో. పిచ్చు పేసర్లకు అనుకూలమని 4వ పేసర్గా శార్దుల్ని తీసుకున్నారు. ఇక బౌన్స్ లభిస్తుందని ముఖేష్ కుమార్ కాకుండా ప్రసిద్ధ కృష్ణకు ఛాన్స్ ఇచ్చారు. కానీ మరోసారి శార్దుల్ తేలిపోయాడు. వికెట్లు తీయటం సంగతి పక్కన పెడితే పరుగులు కట్టడి చేయలేకపోయాడు. 5.31 ఎకానమీ రేటుతో 101 పరుగులు సమర్పించుకున్నాడు. జరగాల్సిన నష్టం జరిగాక ఎల్గర్ వికెట్ను దక్కించుకోగలిగాడు. శార్దుల్ ఓ అనామక బౌలర్గా కనిపించాడు. ఇక టెస్టు అరంగేట్రం చేసిన ప్రసిద్ధ కృష్ణ కూడా అంతే. ఎత్తుగా ఉన్న ఇతను బౌన్స్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెడతాడేమో అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఇదే పిచ్చిపై సఫారీ ఫాస్ట్ బౌలర్లు బౌన్స్తో వణికించారు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ధ కృష్ణ 93 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. 2 వికెట్లు తీసిన సిరాజ్ కూడా మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఇక ప్రధాన పేసర్ బుమ్రా ఒక్కడే 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు సరైన సహకారం లేకుంటే ఎంత పోరాడినా ఫలితం ఏముంటుంది? ఈ మ్యాచ్లో బుమ్రా పరిస్థితి ఇలాగే తయారైంది. మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యం సుస్పష్టం. కానీ బౌలర్లు విజృంభించి ఉంటే మ్యాచ్లో భారత్కు పోరాడే అవకాశం ఖచ్చితంగా లభించి ఉండేది.